ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు. చాలా ఖరీదైన ఫ్లవర్ వాజ్ తెచ్చుకున్నాడంట. షిప్పింగ్ చేసి వేరే కంట్రీ నుంచి చాలా ఖరీదైన ఫ్లవర్ వాజ్ తెచ్చుకొని ఆయన టేబుల్ మీద పెట్టుకున్నాడు, పింగానిది. అందులో దాసుడు ఒక రోజు అది క్లీన్ చేస్తూ ఏం చేశాడు, పొరపాటున చేయి తగిలి ఆ ఫ్లవర్ వాజ్ కింద పడి ముక్కలైందంట. ఎంతో ఖరీదైంది. ఈ యజమానుడు వచ్చాడు. వచ్చినప్పుడు దాసుడు అంటాడు, అనుకోకుండా పొరపాటున నా చేయి తగిలి ఆ ఫ్లవర్ వాజ్ పడిపోయింది, నన్ను క్షమించండి అన్నప్పుడు ఆ యజమాని, సరే అది పొరపాటున జరిగింది కదా, క్షమిస్తున్నాను అన్నాడు. ఇంకొకసారి తన కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి ఒక ఖరీదైన వస్తువును పగలగొట్టాడు ఇంట్లో. ఇప్పుడు ఆ కుమారుడు, డాడీ క్షమించు డాడీ, అనుకోకుండా ఫ్లవర్ వాజ్ పడిపోయింది, అనుకోకుండా ఆ ఖరీదైన వస్తువు విరిగిపోయింది నా చేతిలో అన్నప్పుడు క్షమిస్తాడా లేకపోతే ఆయనని శిక్షిస్తాడా? ఒక దాసుని క్షమించగలిగిన యజమానుడు తన సొంత కుమారుణ్ణి క్షమించగలడా? ఇంకా దూరంగా పాపిగా ఉన్నప్పుడే నిన్ను క్షమించిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా మార్చి నిన్ను తన